నీ ఏజ్లో నీ 15-16 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి, 19 సంవత్సరాలు వచ్చేటప్పటికి, 19 దాటావా చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. నేను చాలామంది మిషనరీల బయోగ్రఫీస్ చదివాను. జార్జ్ ముల్లర్, డేవిడ్ లివింగ్స్టన్, విలియం కేరీ, చార్లెస్ స్పర్జన్, జాన్ నాక్స్, కల్వరి యోధుడు అనే పుస్తకం ఉందండి, చదవండి, రోషం వస్తుంది ఆ యొక్క మిషనరీల జీవితాలు. వాళ్ళు హడ్సన్ టైలర్, వీళ్ళందరూ 18 నుంచి 20 సంవత్సరాల లోపల వాళ్ళ జీవితాన్ని దేవునికి ఇచ్చారు. కాబట్టి దేశాలకు వాళ్ళు ఆశీర్వాదకరంగా మారారు. వారి వలన జనాంగాలు రక్షణలోకి వచ్చారు. దేవుడి చేతుల్లో అంతగా వాడబడ్డారు. కారణం వారి టీనేజ్ని దేవునికి అప్పచెప్పేశారు. యవ్వన కాలంలో నువ్వు పాపాన్ని జయించలేకపోతే నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడు జయించలేవు. చాలామంది అంటారు, యవనస్తులం కదండి అలా పడిలేస్తూ ఉంటామండి, కొంచెం శోధనలు వస్తూ ఉంటాయండి, జారిపోతూ ఉంటామండి అంటారు. ఏంటండి, మా అబ్బాయి అటు ఇటు తిరుగుతాడండి, పనిమాలి సాహసాలు చేస్తున్నాడండి, అందుకని పెళ్లి చేసామండి. పెళ్ళి అయిన తర్వాత వాడు ఇంకా ఎక్కువ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు అన్నాడు. శరీరేచ్ఛలు జయించలేకపోవడం వల్ల పెళ్లి చేసుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. శరీరేచ్ఛలు జయించలేనందున పెళ్లి దానికి పరిష్కారం కాదు. శరీరేచ్ఛలను నువ్వు క్రీస్తు యొక్క శక్తితో, విశ్వాసముతో, ప్రార్థనతో జయించాలి. యవ్వనేచ్ఛలు జయించాలి, లోకాశలు జయించాలి. యవ్వన కాలంలో నీ జీవితంలో జయం లేకపోతే వృద్ధాప్యంలో కూడా జయం ఉండదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు ఉన్నోళ్ళు కూడా వచ్చి, అయ్యా నా కోసం ప్రార్థన చేయమని అడిగేవారట. ఏంటంటే శరీరేచ్ఛలు జయించలేకపోతున్నానండి. 60 ఏళ్ళ ముసలోడు అడుగుతాడు. యవ్వన కాలంలో జయించలేనోడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఆ మైండ్ సెట్ మారదే కాడికి. ఆ సెల్ ఫోన్లలో ముసలోళ్ళు కూడా చూస్తుంటారటండి బొమ్మలు. నీచమైన కార్యాలకు వృద్ధులు ఈ రోజున చోటిస్తున్నారు. కారణం వాళ్ళ జీవితంలో ఎప్పుడు పరిశుద్ధపరచబడలేరు వాళ్ళు. యవ్వనస్తుడిగా నీవు దుష్టుడిని జయించాలి, శరీరేచ్ఛలు జయించాలి, లోకాశలు జయించాలి, పాపాన్ని జయించాలి. నీ సొంత శక్తితో నీవు జయించలేవు గనక దేవుని వాక్యంతో నువ్వు జయించాలి. ఇంకొంచెం కిందకి వెళ్తే ఉంది చూడండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరుగుదురు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, ఆది నుండి ఉన్న వారిని మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది, మీరు దుష్టుని జయించుతున్నారు కనుక. ఎలా జయిస్తున్నారు వీళ్ళు? యవ్వనస్తులు బలవంతులు ఎలా అయ్యారు? దేవుని వాక్యం నన్ను బలపరుస్తుంది. యవ్వనస్తులారా, మీరు బలం కావాలంటే బోర్నవిటా తాగితే రాదు, హార్లిక్స్ తాగితే రాదు, జిమ్కి వెళ్ళటం వల్ల రాదు. ఏంటండి, శరీరానికి కాదు కావాల్సింది మనకు బలం. మనం ఆధ్యాత్మిక బలం సమకూర్చుకోవాలంటే మీరు దేవుని వాక్యాన్ని మీ అందు నిలిచి ఉంది కనుక మీరు బలవంతులు. వాక్యం అనే ఖడ్గం చేత పట్టుకున్నవాడు దుష్టుని జయించగలుగుతాడు. దేవుని వాక్యం రెండొచ్చిన ఖడ్గం. నువ్వు ఎదుట శత్రువుని జయిస్తావు, నీలో ఉన్న శత్రువుని జయిస్తావు. నీలో శత్రువు ఉన్నాడని నీకు తెలుసా? నీలో శత్రువు ఉన్నాడని నీకు తెలుసా? తెలీదా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించుకొనగలిగిన వాడు ఎవడు? కాదండి, మంచిగా ఉండి సడన్గా చెడ్డ చేస్తున్నాడే. ఎక్కడి నుంచి వచ్చింది అది? అక్కడి నుంచే వచ్చింది. తన కోపమే తన శత్రువు. నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. పక్కింటోళ్ళు పిల్లోడు వలనో, ఎదురింటోళ్ళ సమస్య వలనో, నా భార్య వలన ఇలాగయ్యాను, నా భర్త వలన ఇలాగయ్యాను చాలామంది సాకులు చెప్తారు. కానీ నీలో ఉన్న శత్రువుని జయించాలంటే మోకాళ్ళ మీద ప్రార్థించాలి. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులు ముఖ్యంగా ప్రభునామంలో మేము బతిమలాడుకుంటున్నాను, ఇంకొక రోజు కూడా మీ జీవితాల్లో రక్షణ లేని వారిగా సాగిపోవద్దు. రక్షించబడ్డామని చెప్పిన వారు బలహీనులుగా ఉండొద్దు. మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోనండి.
వాక్యాన్ని కంటతా పట్టండి. మైండ్తో కాదు, మనసుతో, మనసులో పొదిగించండి, మనసులో చేర్చుకోండి, ధ్యానించండి. మీ బ్రతుకు దినములన్నీ క్షేమముగా ఉంటాయి. మీ జీవిత దినములన్నీ దేవుని ప్రణాళికలో నడిచి మీరు దీవించబడి మన అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన. యవ్వనస్తులు చెడిపోతున్నారే, దురభ్యాసాలకు బానిసలైపోతున్నారే, సాతానిచ్చే అల్పకాలానికి లొంగిపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. మా యవ్వన బిడ్డలు దీవించబడాలి. ఎందుకొరకు జన్మించారో ఎరిగి అందుకొరకు జీవించినట్లుగా వారి జీవితాల్లో సఫలత చూడటానికి సహాయం చేయి. గొప్ప దేవుడిగా నా దేవుడు ఉన్నాడని ఇతరులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా కృప చూపించు. మా యవ్వనస్తులు ఎవ్వడూ సాతాను పక్షంలో ఉండకూడదయ్యా. మా బిడ్డలో ఎవరు నిత్య నరకం పాలు అవ్వకూడదయ్యా. నేను, నా ఇంటి వారు నిన్నే సేవిస్తామని పట్టుదలతో సాగిపోయే శక్తిని మాకు దయచేయము. ఎవరు ఏ అవసరతతో వచ్చారో, ఏ బాధలో వచ్చారో, నా దేవుడు నన్ను కనికరించాడు, నా మొరలు విన్నాడు, నా సమస్యలు తీర్చాడు, నన్ను స్వస్థపరిచాడన్న విశ్వాసంతో తిరిగి వెళ్ళడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.